మీకు చెప్పినా కదండి ఫస్ట్ నుంచలే. మీరు నా మ్యారేజ్ గురించి అడిగితే నేను కొంచెం స్టక్ అవుతున్నా అంటే మీరు దానికి ఎప్పుడు అర్థం చేసుకుంటారు నాకు అర్థమవుతలేదు. నార్మల్గా అండి, నార్మల్ ఇంటర్వ్యూలు అడుగుతాం కదా, మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది. ఆయనకి ఇండస్ట్రీ గురించి చెప్పాను నాకు లేదు అంతే. ఓకే, ఆపేద్దాం అంటే ఆపేద్దాం, దీనికి సీరియస్ అవడం ఎందుకు? ఆపేసుడు ఏముందా అన్ని మీకు ఫస్టే చెప్పినా కదా. మ్యారేజ్ గురించి మీరు 3-4 టైమ్స్ మీరు నన్ను అడిగారు. కాకపోతే నేను సైలెంట్ ఉన్నా అంటే దాన్ని మీరు అర్థం చేసుకోలేదు కదా. నేను జోవియల్గా అడిగాను, అంటే మ్యారేజ్ అయింది. మ్యారేజ్ 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 పిల్లలు జోగులు ఎక్కడ సీరియస్ తీసుకోకు. జోక్ కాదు, నాయనకు ఉంటాయి కొన్ని ఉంటాయి కదా పర్సనల్. ఒక మాట అడిగి చెప్పేస్తే అయిపోతుంది కదా, ఎందుకు ఏం చెప్పాలి ఇంకా కొంచెం చెప్పు. నాకు చెప్పాలంటే ఏం చెప్పాలి? కొంచెం బాధపడుతుండ్రా, చెప్పేస్తే ఏమవుతుంది అలా? నువ్వు చెప్పినావు కదా, అది నీ పర్సనల్, నాకు సంబంధం లేదు అది. సరే మాట్లాడుకో, నీ ఇష్టం అని మాట్లాడుకో. ఏమంటే పెళ్ళి 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 ఓకే ఉంటే ఏదో. అంటే ప్రాంక్స్లో కూడా మీరు చాలా మందికి లవ్ ప్రపోజల్స్ చేస్తుంటారు, వాళ్ళు ఇలాగే సీరియస్ అయితే మీరు ఆల్రెడీ అవన్నీ చేసి వచ్చి ఇలాంటి దానికి ఇలా ఫీల్ అయితే కనుక నేనేం చేయలేను మరి. అది ఫ్రాంక్స్ అండి.